నమస్కారం తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపానాథెళ్ళ అమరావతి పనుల పునః ప్రారంభానికి మే 2న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది. మోడీ పర్యటనను విజయవంతం చేయడానికి ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి అమరావతి పనులకు ఎలాంటి విఘాతం కలగకుండా అత్యంత వేగంగా పూర్తి చేయడానికై కంకణబద్ధులై ఉన్నారు. ఇప్పటికే రాజధాని అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు 41,000 కోట్ల రూపాయల విలువైన టెండర్లు ఖరారయ్యాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4,700 కోట్ల అంచనా వ్యయంతో 5 టవర్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్టేట్ సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. అమరావతి పూర్తికి 3 సంవత్సరాల గడువును నిర్ణయించి ఆ దిశగా వేగంగా ముందుకు కదులుతున్నారు. ఇక అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2015లో కూడా అమరావతి ప్రారంభోత్సవానికి జగన్ ను ఆహ్వానించారు. కానీ అప్పుడు ఆయన ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2019లో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జగన్ 3 రాజధానులంటూ అమరావతిని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు. అయితే 2024 ఎన్నికల్లో జనం జగన్ ను అధికారం నుంచి దించేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి ఓటేశారు. ఇప్పుడు చంద్రబాబు నిర్దిష్ట కాల వ్యవధిలో అమరావతిని పూర్తి చేయాలన్న సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. అదలా ఉంచితే ఇప్పుడు ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి జగన్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు సరైన కారణం చూపకుండా జగన్ ఈ కార్యక్రమానికి గైర్హాజరు అవడమంటే ప్రజాభిష్టాన్ని ఖాతరు చేయకపోవడమే అవుతుంది. జగన్ 3 రాజధానుల విధానాన్ని జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించారన్నది గత ఏడాది జరిగిన ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. ఇక అంటే జనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని అని తేల్చేశారు. ఈ దశలో అందుకు పడుతున్న కీలక ముందడుగు అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమం. ఆ కార్యక్రమానికి జగన్ తన అహంకారంతో గైర్హాజరైతే జనానికి మరింత దూరమవుతారు. ఆయన ఎటూ రారని ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పంపుకుంటే అదే వేరే విషయం. కానీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందినా కూడా గైర్హాజరు కావడాన్ని జగన్ ఎలా సమర్థించుకుంటారనేది ఆయనకి తెలియాలి. కానీ సమస్య ఏంటంటే జగన్ జనం ఇవ్వని ప్రతిపక్ష హోదా డిమాండ్తో అసెంబ్లీనే బాయ్కాట్ చేశారు. అలాగే ఇప్పుడు అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి డుమ్మా కొట్టే అవకాశాలే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.